నమస్తే అండి, నేను రజాక్. ఈసారి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే పుల్వామా అటాక్ తర్వాత జరిగినటువంటి దాడిలా కాదు, వాళ్ళ తాతలు కూడా దిగి రావాలా. సో అలాంటి అటాక్ ఉండాలి ఈసారి. ఎందుకంటే అభినందన్ వర్ధమాన్ గారి పేక కోస్తారంట వీళ్ళు. ఈ మాట అంటుంది ఎవడనుకుంటున్నారు? పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్, వాడు యూకే ఎంబసీలో ఉండి అభినందన్ వర్ధమాన్ ఫోటో తీసుకొని పేక కోస్తా అంటూ అక్కడ చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తా ఉంటే ఇండియన్స్ యొక్క రక్తం మరిగిపోయింది. వాళ్ళని ఉపేక్షించకూడదు. వాళ్ళ మీద వాటర్ బాంబ్స్ అంటారా, టెర్రరిస్ట్ అటాక్లు అంటారా, అదంటారా ఇదంటారా, ఇవన్నీ మనకు అనవసరం. కోట్టే ఈ దెబ్బతో చెప్తున్నా కదా, మళ్ళీ లెక్కకూడదు. భారత్ అనే ఒక పేరు ఎత్తాలంటే పోసుకోవాలి. ఉగ్రవాదుల్ని లేపేయడంతో పాటు ఈ పాకిస్తాన్ కి సంబంధించి వాడెవడో బిలావల్ భుట్టో అంట, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఎవడో మునీర్ అంట, అదేవిధంగా ఇంకా ఇందాక ఎవడో వాగుతున్నాడు. వాడేమంటున్నాడు అంటే, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఉంటే దీపావళి చేసుకోవడానికి పెట్టుకున్నారు, లోన తీయండి బయటకు చూద్దాం. సో ఈ విధంగా మనల్ని ఒక పక్క నుంచి రెచ్చగడుతున్నారు, మరో పక్క నుంచి వచ్చేసి బోర్డర్ లో క్లియర్ గా వాళ్ళ వెపన్స్ అయితే మోహరించడం జరుగుతుంది. ఉగ్రవాదుల్ని లేపేయడంతో పాటు కుదిరితే పిఓకేని ఈ సందర్భంగా మనం వెనక్కి తెచ్చేసుకోవాలి. ఈసారి ఏ మాత్రం కూడా ఉపేక్షించకూడదు. పాకిస్తాన్ కి ఈసారి వాళ్ళ తాతలు గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈసారి ఇచ్చే షాక్ తో భారత్ అనే పదం, దేశం అనే పేరు ఎత్తాలంటేనే పోసుకునే స్టేజ్కి తీసుకురావాలి. ఇక ఇప్పటి వరకు విమానాలని బంద్ చేసినాం, మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం, ఇది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సింధు జలాల రద్దు ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. కానీ ఏంటంటే పిఓకే పై అటాక్ చేసి కంప్లీట్ గా దాన్ని తిరిగి తీసుకోవాలనేది ఈ రోజు ప్రజలు మాట్లాడుతున్న మాట. ఈ రోజున భారతీయుల యొక్క రక్తం మరిగిపోతోంది. కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత రివెంజ్ కోసం భారతీయులంతా కూడా ఎదురు చూస్తున్నారు. భూమి అంచుల వరకు వెంటాడుతాం, ట్రాప్ చేసి మరి ఊహకందని రీతిలో శిక్షిస్తాం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా భారీ స్థాయిలోనే, తారాస్థాయిలోనే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ వచ్చేసి మన దేశాన్ని మరింతగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుంది. లండన్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ ఒక పాకిస్తాన్ ఊర కుక్క సైన్య చేసినాడు. పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ రెచ్చిపోయినాడు. యూకేలోని పాక్ ఎంబసీ ముందు ఆందోళనకు దిగినటువంటి భారతీయులను రెచ్చగొట్టినాడు. వింగ్ కమాండర్ అభినందన్ ఫోటోను చూపిస్తూ గొంతు కోస్తాం, ఈసారి గొంతు కోస్తామంటూ సంకేతాలు ఇస్తున్నాడు. ఆ వీడియో ఇప్పుడు యావత్ భారతదేశం అంతా కూడా రగిలిపోతుంది చూసిన తర్వాత. పాక్ ఆర్మీకి చెందినటువంటి కల్నల్ తైమూర్ రాహత్ వీడి పేరు. లండన్ లో పాక్ ఎంబసీ కార్యాలయంలో ఎయిర్ అడ్వైజర్ గా పనిచేస్తున్నాడట. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ ఎంబసీ ముందు భారతీయులు, పాకిస్తాన్ ఎంబసీ ముందు భారతీయులంతా కూడా శాంతియుతంగా నిరసన చేపట్టినారు. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దాంతో రెచ్చిపోయినటువంటి ఈ పాకిస్తాన్ ఓర కుక్క తన యొక్క బలుపు చూపించినాడు. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ గారి పోస్టర్ ని ఒక చేత్తో పట్టుకొచ్చి మరో చేతిని భారతీయుల వైపు చూపిస్తూ మీ గొంతులు కోస్తాం అన్నట్టుగా సైగలు చేస్తున్నాడు. పహల్గామ్ దాడికి నిరసనగా సుమారు 500 మందికి పైగా భారతీయులు, ఇజ్రాయేలీలు లండన్ లోని పాకిస్తాన్ ఎంబసీ ముందుకి వెళ్లి నిరసన తెలియజేస్తున్నారు. హై కమిషన్ ముందుకు వెళ్లి నిరసన తెలియజేస్తున్నారు. ప్లకార్డులు, భారత జెండాలు, బ్యానర్లు పట్టుకొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తున్నటువంటి పాకిస్తాన్ పై మండిపడుతూ విమర్శలు చేసినారు. అదే సమయంలో పాక్ ఎంబసీ లోపల నుంచి సెలబ్రేషన్ తరహాలో పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ప్లే చేసి ఇండియన్స్ ను మరింత కవ్విచ్చినాడు ఆ పాకిస్తాన్ ఊర కుక్క. ఆ తర్వాత ఎంబసీ బాల్కనీలో నిలుచొని పాక్ కల్నల్ తైమూర్ అభినందన్ వర్ధమాన్ గారి ఫోటోను పట్టుకొని భారతీయులకు చూపిస్తూ పీక కోస్తాం అనే విధంగా సైగ చేసి తన యొక్క సునకానందాన్ని, తన యొక్క మదాన్ని ప్రదర్శించినాడు అనమాట. 2019లో జరిగినటువంటి బాలాకోట్ వైమానిక దాడి హీరోనే మన ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ గారు. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినటువంటి పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని వెంబడిస్తూ వాటిని బెదర కొట్టినాడు అనమాట. అదే క్రమంలో నియంత్రణ రేఖ దాటి వెళ్లి మరీ పిఓకేలోని బాలాకోట్ సమీపంలో బాంబులు వేసి వచ్చాడు. ఫిబ్రవరి 27న జరిగినటువంటి దాడిలో అభినందన్ గారి ఫైటర్ జెట్ పాక్ భూభాగంలో కూలిపోయింది. అతన్ని బందీగా పట్టుకుంది పాకిస్తాన్ ఆర్మీ. వెంటనే రంగంలోకి దిగినటువంటి భారత్ ప్రభుత్వం
పాకిస్తాన్ పై అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది. సో అభినందన్ వర్ధమాన్ గారిని విడిచిపెట్టకపోతే అవసరమైతే పాకిస్తాన్ పై యుద్ధానికైనా సిద్ధమంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఆ రోజున మన భారత్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో దాంతో భయపడినటువంటి దడుచుకున్నటువంటి పాకిస్తాన్ మార్చి 1వ తేదీన అభినందన్ వర్ధమాన్ గారిని సురక్షితంగా వదిలిపెట్టింది. సో ఇప్పుడు అదే ఫోటోని చూపిస్తూ లండన్ లోని పాక్ ఎంబసీ ముందు ఎవడైతే పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఉన్నాడో మన అభినందన్ వర్ధమాన్ గారి ఫోటోని చూపిస్తూ మీ పీకలు కోస్తామంటూ శాడిజం చూపించినటువంటి పరిస్థితి. సో వీళ్ళని మనం క్షమించాలా? ఇది దాయాది దేశమా? ఎవడికి దాయాది దేశం? ఎక్కడి దాయాది దేశం? ఇలాంటి చిల్లర మొక్క, ఇలాంటి చిల్లర దేశం, ఇలాంటి పనికి మాలిన దేశాన్ని మనం ఎందుకు స్పేర్ చేయాలి? ప్రతినిత్యం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తా, దేశాన్ని రక్తసిద్ధం చేస్తా, 28 మంది సామాన్యుల ప్రాణాల్ని అతి పాశవికంగా చంపినటువంటి వ్యక్తుల్ని ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ ఈరోజు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే రక్తం మరగదా? ఇలాంటి దేశాన్ని ఉపేక్షించాలా? వాడు ఎవరో చెప్తున్నాడు, ఎవరో యుఎన్ అంట అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు చెప్తున్నారు, గ్లటరస్ ఎవడు చెప్తున్నాడు, పాకిస్తాన్ ఇండియా శాంతిగా ఉండాలి, సంయమనం పాటించాలి. ఎన్నిసార్లు పాటించాలి? ఈ గత 10 ఏళ్లలో 15 సార్లు భారత్ మీద ఉగ్రదాడులు చేస్తే ఎందుకు ఎంతకాలం శాంతి కాముకులుగా భారతదేశం ఉండాలి? ఎన్నిసార్లు సామాన్య ప్రజలు, అదేవిధంగా మన ఆర్మీ జవాన్ల యొక్క రక్తాన్ని అనంగా పెట్టాలి? సో వాడి ఇంట్లో ఎవడైతే ఈ శాంతి కాముకంగా ఉండాలి, మీకు నోబెల్ ప్రైజెస్ ఇస్తాం, ఇలాంటి బొకడా మాటలు మాట్లాడే వ్యక్తులు వాళ్ళ కొంపల్లోనూ వాళ్ళ దేశంలో కూడా ఇలాంటి అటాకులు జరిగితే మీరు ఊరుకుంటారా? యుఎన్ వచ్చేసి మరి బ్రిటన్ లో ఉందో అమెరికాలో ఉందో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ అదే బ్రిటన్ లో ఉందనుకుంటే కనుక అదే బ్రిటన్ మీద ఎవడో ఒకటి తెచ్చి బాంబు వేస్తేనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చంపితే ఊరుకుంటాడా? అదేవిధంగా అమెరికాకి సంబంధించి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే బాంబు వేస్తే ఆ దేశం శాంతి కాముక ప్రవచనాలు చెప్పిద్దా? కానీ భారత్ కి మాత్రం వీళ్ళంతా కూడా వచ్చి నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో అభినందన్ పీక కోస్తామన్న వాడి పీక తెగాల, ఆ మొండెం ఏలాడాల. అది ప్రతి భారతీయుడి యొక్క కళ. అభినందన్ వర్ధమాన్ గారి ఫోటో ఏంది, దాని కథ ఏంది, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసినాడు, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పినాడు, అచ్చాటి అని చెప్పినాడు కదా, అయిపోయింది కదా వ్యవహారం. ఆ రోజు కనుక ఆయన్ని వదిలిపెట్టకపోయి ఉంటే కనుక ఏం జరిగేదో పాకిస్తాన్ కి బాగా తెలిసి వెళ్ళి ఇమ్రాన్ ఖాన్ ని అడుక్కో. కాళ్ళు ఎలా గిజ్జ ఒడిగినాయో, ఎలా ప్యాంట్లు తడుపుకున్నారో క్లియర్ గా చెప్తాడు. ఇదనమాట పరిస్థితి. మనం పాకిస్తాన్ ని ఈసారి ఉపేక్షించకూడదు. ఎక్కడి దాకానే అటాక్ చేసి అధపతనానికి తొక్కాల్సిన టైం అయితే వచ్చింది. ఈ సిచ్యువేషన్ మనం ఉపయోగించుకోకపోతే నిజంగా మనల్ని ప్రపంచ దేశాలన్నీ కూడా అసమర్థ దేశంగా అయితే భావిస్తాయి అని నేనైతే నమ్ముతాను. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మనం ఈసారి అటాక్ చేయాల్సిందేనా వద్దా? శాంతి కాముకి దేశం యుఎన్ చెప్పినట్టు శాంతి కాముకి దేశంగా మనం ఉండాలా? సమయం ఈసారి పాటించాలా? మీ యొక్క ఒపీనియన్ ని తెలియజేయండి.